రైట్, ఇక ముందుగా మనం కడపలో చూసుకుంటే వైసీపీ గడపగా ఉన్న కడప జిల్లాపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఒకవైపు స్టీల్ ప్లాంట్, సిమెంటు పరిశ్రమల ద్వారా పారిశ్రామిక ప్రగతిని పరుగులు తీస్తుండగా, మరోవైపు పార్టీ స్థానిక ఎమ్మెల్యేల వైఖరిపై మంత్రి లోకేష్ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జిల్లాల రాజకీయాల్లో మరియు పారిశ్రామిక అభివృద్ధిలో ఎలాంటి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డా అయినటువంటి సొంత గడ్డ అయినటువంటి పులివెందుల నియోజకవర్గంతో పాటు అటు కడప జిల్లా పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేష్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టినారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2004 నుంచి 2019 వరకు వార్ వన్ సైడ్ అనేటువంటి విధంగా వైఎస్ కుటుంబానికి జిల్లా వాసులు పట్టం కట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ అన్ని సంవత్సరాలు వాళ్ళు పట్టం కట్టినా కూడా 2019 ఎలక్షన్స్ లో ఏవైతే ఉన్నాయో 19 ఎలక్షన్స్ వరకు వాళ్ళ జిల్లా వాసులంతా కూడా ఒక సైడే ఉండేటువంటి పరిస్థితి. అయితే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో జిల్లా వాసులు అటు కూటమి ప్రభుత్వం అయినా కావచ్చు, అలాగే టీడీపీ అనుకోవచ్చు, జిల్లా వాసులు వార్ వన్ సైడ్ నుంచి మార్పు అనేటువంటిది తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే 9 స్థానాలలో 2 స్థానాలకు మాత్రమే వైసీపీని పరిమితం చేసినట్టు పులివెందుల, బద్వేలుతో పాటు రెండింటికి పరిమితం చేసి 5 స్థానాల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ కూడా కడప పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధిని పక్కన పెట్టినారనేటువంటి ఒక ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని అటు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కడప జిల్లా వైపు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయింది. అయితే ఈ 2024 ఎలక్షన్ల తర్వాత చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని జిల్లాకు సంబంధించినటువంటి కొందరు ఎమ్మెల్యేలు దాన్ని విస్మరిస్తూ పార్టీ అభివృద్ధి కావచ్చు, అట్లాగే పార్టీని డెవలప్ చేయాలనేటువంటి దాన్ని మరిచిపోయి వ్యవహరిస్తున్నారనేటువంటి తీరు అటు రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ గారు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మనం చేసినటువంటి అభివృద్ధి మైలేజ్ రావడానికి స్థానిక నాయకులు మైలేజ్ తీసుకెళ్లేటటువంటి నేపథ్యంలో వ్యవహరించకుండా వ్యతిరేకంగా వ్యవహరించడంతో పాటు జిల్లాలో ఉండేటువంటి కొందరు ఎమ్మెల్యేల పైన ఆ స్థానిక నాయకుల్లో ఉండేటువంటి అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది జిల్లా పైన. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మైలేజీకి సంబంధించి డెవలప్ చేసినటువంటి వివరాలు అనేటువంటి వాటిన్నిటిని కూడా నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి వ్యవహారంలో వెనుకబడి ఉండాలనేటువంటి నేపథ్యంలోనే అటు రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ ఓన్లీ కడప జిల్లా పైన ఇప్పటికే 2 సార్లు కడప జిల్లాకు రావడం కూడా జరిగింది. అదైతే జిల్లా అభివృద్ధి ఏదైతే ఈ నెల 3వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ జిల్లా జేఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ కు పునాది వేసి 2 సంవత్సరాలలో ప్లాంట్ పూర్తి చేస్తాడని చెప్పడం జరిగింది. ఈ ప్లాంట్ పూర్తయితే దాదాపు 1000 మంది నిరుద్యోగులకు ఉపాధి దొరికేటటువంటి పరిస్థితి. అలాగే ఐటీ శాఖ మంత్రి ఈ మే నెలలో ఏదైతే సోలార్ ప్లాంట్ కు సంబంధించి కొండాపురం దగ్గర ఉండేటువంటి సోలార్ ప్లాంట్ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే లాస్ట్ వీక్ లో ఏదైతే మైలవరం మండలము చిన్న కొమెర్ల దగ్గర ఉండేటువంటి దాల్మియా సిమెంట్ ప్లాంట్ కు సంబంధించి 2వ పనులకు విస్తరణ కూడా చేయడం జరిగింది. అంటే ఇలాంటి డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనులను జిల్లా ప్రజలకు చూపిస్తూ రాబోయే ఎలక్షన్స్ లో కూడా మరోమారు కడప జిల్లాకు ఎవరైతే కడప జిల్లా వాసులు పట్టం కట్టేటటువంటి విధంగా అటు అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకి తీసుకునేటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ అలాగే సిమెంట్ ప్లాంట్ కూడా కొత్తగా ఇప్పటికైతే దాదాపు 1000 కోట్లు, దాదాపు 3800 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికే జిల్లాలో సిమెంట్ ప్లాంట్లు కూడా నిర్మాణం జరిగింది. అందుకు సామర్థ్యాన్ని కూడా పెంచుతూ మళ్ళీ ఒక 4 సిమెంట్ ప్లాంట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి. అటు సోలారు, విండ్, జిందాలు, అలాగే దాల్మియాకు సంబంధించినటువంటి సిమెంట్ ప్లాంట్ ఇలాంటి విస్తరణకు సంబంధించినటువంటితో పాటు డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి కర్మాగారాలతో పాటు వీటన్నిటిని జిల్లా ప్రజలకు తీసుకెళ్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి చేస్తున్నామనేటువంటి చెప్తూ మరోసారి ఎలక్షన్స్ కు వచ్చేటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి నేపథ్యంలోనే అటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా జిల్లా పైన ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే రాబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపల్ కావచ్చు, స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీ కావచ్చు, వీటిపైన కూడా క్లీన్ స్విప్ చేసేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రొద్దుటూరు, అలాగే కడప, ఏదైతే బద్వేలు, ఈ 3 ప్రాంతాల్లో
అంతర్గత విభేదాలు అలాగే రాజంపేట కూడా అంతర్గత విభేదాలు అనేటువంటి టీడీపీలో ఇటీవల కాలంలో ఆ, పెరిగిపోవడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇటీవలనే బద్వేల్లో కూడా ఆ ఇన్ఛార్జిను మార్చి సూర్యనారాయణ రెడ్డిని పెట్టడం జరిగింది. అలాగే రాజంపేటలో కూడా ఏదైతే చామర్తి జగన్మోహన్ రాజుకు కొందరు నాయకులు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి చామర్తి జగన్మోహన్ రాజు అనేటువంటి ఇన్ఛార్జి వైసీపీకి కొమ్ము కాస్తున్నాడు, వైసీపీకే పనులు చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలతో రాజంపేటలో కూడా టీడీపీలో వర్గ విభేదాలు అనేటువంటివి తారాస్థాయికి చేయనారని చెప్పి. అలాగే ప్రొద్దుటూరులో కూడా ఇటీవల కాలంలో టీడీపీలో విభేదాలు మరోమారు బయటపడినాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే స్థానిక మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, పంచాయతీ ఎలక్షన్లకు వీళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఏదైతే విభేదాలు ఉండేటువంటి చోట ఆ విభేదాలను పరిష్కరిస్తూ, అలాగే కడపకు లాస్ట్ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి రాజ్యసభ రేసులో ఉన్నానంటూ ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడంతో అలకపోవడం జరిగింది. అలకపోయినటువంటి నేపథ్యంలోనే అటు డిప్యూటీ సీఎం పైన కొన్ని ఓ బిల్లుకు సంబంధించి ఆరోపణలు కూడా గుప్పించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అటు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి నేపథ్యంలోనే వచ్చేటటువంటి మున్సిపల్ ఎలక్షన్లకు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి అటు జిల్లాను ఒక కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని స్థానాలు సాధించాలనేటువంటిది కూడా ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డికి కూడా దిశానిర్దేశం కూడా పార్టీ చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి కడప జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టి 2024లో జరిగినటువంటి ఎన్నికలకు ఏ విధంగా ప్రజలు పట్టం కట్టారో అదే విధంగా స్థానిక సంస్థలకు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లకు కావచ్చు అదే విధంగా స్థానాలు సాధించాలనేటువంటిది మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి అన్నిటిని కూడా అటు ప్రజల్లోకి తీసుకెళ్లి డోర్ టు డోర్ చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని వివరించాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఈ రాష్ట్ర నాయకత్వం చేసేటువంటి ఈ దిశానిర్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక నాయకులు ముందుకెళ్తారా, లేకపోతే అలాగే అదే వర్గ విభేదాలతో ప్రజల్లో వ్యతిరేకత సంపాదించుకుంటారా, లేకపోతే 2024లో అసెంబ్లీ ఎలక్షన్ లో వచ్చినటువంటి బంపర్ మెజారిటీలు అటు మున్సిపాలిటీ కావచ్చు, స్థానిక సంస్థల్లో పంచాయతీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో సాధిస్తారా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి నాయకులు కూడా అదే రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకెళ్లాలనేటువంటిది కూడా కింది స్థాయి కార్యకర్తలు కూడా సూచించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.